హాయ్ అందరికీ. ఈ వీడియోలో అయితే మనము యాప్ని అయితే ఎలా క్రియేట్ చేయాలి పైథాన్ డిజాంగోలో అనేది అయితే మనమైతే ఇప్పుడు నేర్చుకుంటున్నాము. అసలు ఇప్పుడు యాప్ అంటే ఏంటి, అసలు యాప్ అంటే ఏంటంటే మనకి యాప్ అనేది ఒక మాడ్యూల్లో అనుకోవచ్చు. మాడ్యూల్ అంటే మనకి ఈ యాప్లో వచ్చేసి సమ్ ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీ అయితే మనకి యాప్కి అయితే యూస్ చేస్తాము, అంటే ఈ ప్రాజెక్ట్ అయితే యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము అమెజాన్ వెబ్సైట్ లేదంటే అమెజాన్ లేదంటే ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఒకటి తీసుకున్నాం. ఆ ఈ కామర్స్ వెబ్సైట్లో మనకి పోస్ట్ అంటే లిస్ట్ ఉంటుంది కదా, ఐటమ్స్ లిస్ట్. ఆ ఐటమ్స్ లిస్ట్ అనేది ఆ ప్రొడక్ట్స్కి సంబంధించింది ఒక యాప్ అనేది ఒక యాప్గా అనుకుంటే అంటే మళ్ళీ యూజర్ డేటా మొత్తం ఉంటుంది కదా, అంటే యూజర్స్ డీటెయిల్స్, ఆ యూజర్కి ఆర్డర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈ కామర్స్ వెబ్సైట్లోనే ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయడానికి, ఆ ప్రొడక్ట్స్ డేటాని తీసుకోవడానికి, ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ మొత్తము, ఆ ప్రొడక్ట్కి సంబంధించి మొత్తాన్ని ఒక యాప్ అనుకుంటాం. తర్వాత ఆర్డర్స్ చేసేటప్పుడు అడ్రస్ డీటెయిల్స్ తీసుకుంటాము. అది ఆర్డర్ అనేది ఒక సెక్షన్, ఆ సెక్షన్కి సంబంధించింది ఆ ఆర్డర్స్ రిలేటెడ్ మొత్తము ఇంకొక యాప్గా అనుకుంటాం. తర్వాత యూజర్ డీటెయిల్స్ సంబంధించినంత అదంతా ఒక యాప్గా అనుకుంటాం. అలా ఎందుకు అనుకుంటామంటే నేను ఇప్పుడు ఒక ఇమేజ్ చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్, దీంట్లో settings.py ఫైల్ ఉంటుంది. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ రూట్ ఫోల్డరు. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఫోల్డరు. ఇది వచ్చేసి మనకి అదే యాప్స్ అనేది చెప్పాను కదా, యాప్ 1, యాప్ 2, యాప్ 3 ఇలా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే అందులో ఎన్నో యాప్స్ అనేవి ఉంటాయి. అంటే ఎన్నో యాప్స్ అంటే యూజర్ యాప్ ఉంటుంది, అంటే యూజర్ డీటెయిల్స్ అవన్నీ. బ్లాగ్ యాప్ అంటే మనకి అందులో డిస్ప్లే చేస్తాం కదా ఆ ప్రొడక్ట్స్ అని, దానికి సంబంధించింది. మళ్ళీ ఆర్డర్స్ ఉంటాయి, మళ్ళీ అంటే రివ్యూస్. ఈ ప్రతి ఒక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క యాప్గా అయితే డివైడ్ చేసుకుంటాం. మనకి ఎన్ని యాప్స్ క్రియేట్ చేసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనేది అంత క్లీన్గా ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ అనేది అంత క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆర్డర్స్ అనేది ఈ కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్స్ అనేవి బాగా వర్క్ అవ్వడం లేదు, సంథింగ్ ఏదో బగ్ ఉంది. అప్పుడు నువ్వు ఈ యాప్స్ అన్ని దాంట్లో చూడకుండా డైరెక్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వస్తావు. నీకు ఈ ఆర్డర్స్లో అనేది ఫంక్షనాలిటీ అనేది మిస్టేక్ ఉంది, సంథింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఈ ఆర్డర్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఈ ఆర్డర్స్ ఫోల్డర్లో పోయి కోడ్ అనేది అండర్స్టాండ్ చేసుకొని కోడ్ ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అనేది నువ్వైతే ఈజీగా అయితే నువ్వు సాల్వ్ చేస్తావు. అదే నువ్వు యాప్స్ లేకుండా ఉన్నాయనుకో, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఒకే ఫోల్డర్లో ఉంటే నీకు ఆ ప్రాజెక్ట్ మొత్తం అర్థం చేసుకోవడానికి కష్టం ఉంటుంది కదా. అందుకని ఈ ప్రాజెక్ట్స్ అనేవి, ఈ యాప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఇంకా ఎలా యూస్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ అనే దానికి ఆర్డర్స్ అనేది నువ్వు ఇంకొక ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకుంటున్నా, ఆ ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా ఈ ఆర్డర్స్ లాజిక్ అయితే సేమ్ ఉంటుంది. అంటే ఈ కామర్స్ లేదంటే నువ్వు ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనేది యూస్ చేస్తావు, అందులో కోర్సెస్ ఉన్నాయి కదా, ఆ కోర్సెస్ ఆర్డర్ చేసుకోవాలంటే ఆ కోర్సెస్కి బై చేయడానికి సేమ్ లాజిక్కే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సేమ్ లాజిక్ ఉంటే ఈ యాప్ని తీసుకువెళ్ళి నువ్వు అక్కడ ఆ ప్రాజెక్ట్లో కూడా యూస్ చేయొచ్చు. అందుకని మనం యాప్ని అయితే డివైడ్ చేస్తాం. ఈ యాప్స్ డివైడ్ చేసుకోవడం వల్ల మనకి ప్రాజెక్ట్ అనేది చాలా యూస్ఫుల్ అయితే చాలా బాగా మనమైతే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనము ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది కూడా చాలా బాగుంటుంది, మనకి డెవలపర్కి అయితే ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇవి ఇప్పుడు ప్రాజెక్ట్లో యాప్ అనేది ఎందుకు క్రియేట్ చేయాలో మనకైతే తెలిసింది కదా. ఇప్పుడు మనకి ఒక కమాండ్ అయితే ఉంటుంది. ఈ కమాండ్ కంట్రోల్-C. మనమైతే రూట్ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వచ్చేయాలి. మళ్ళీ క్లియర్గా చెప్పండి కానీ, ఇప్పుడు మనము మన రూట్ ఫోల్డర్లోకి రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక చెప్పండి. ఇక్కడ కర్సర్ పెట్టి మనము రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ కాపీ పాత్ అని ఉంటుంది. కాపీ రిలేటివ్ పాత్ క్లిక్ చేసి మనం CV అని క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసామంటే ఇక్కడ మనకి ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనమైతే రూట్ ఫోల్డర్లో ఉన్నాం, ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్నప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కమాండ్ అయితే ప్రాజెక్ట్లో యాప్ క్రియేట్ చేయడానికి మనకైతే ఈ కమాండ్ అనేది యూస్ చేస్తాం. ఈ కమాండ్లో మనకి manage.py ఫైల్ ఎందుకు యూస్ చేస్తామంటే, మనకి నేను manage.py ఫైల్ గురించి చెప్పాను కదా, manage.py ఫైల్ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్ అని. మనము ఈ ప్రాజెక్ట్కి సంబంధించింది ఏ కమాండ్ రన్ చేయాలన్నా కూడా ఈ manage.py అనేది యూస్ చేయాలి. ఈ manage.py ఫైల్ అనేది యూస్ చేస్తేనే మనకి ఇప్పుడు డిజాంగోకి అయితే తెలుస్తుంది ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఆ ప్రాజెక్ట్లో ఏమున్నది అని ప్రాజెక్ట్ని రికగ్నైజ్ చేస్తుంది మన డిజాంగో. తర్వాత మళ్ళీ నార్మల్ ఇప్పుడైతే ఇది చేసాం కదా, ఇప్పుడైతే ఎంటర్ ఇస్తున్నాను. మనము ఇది చేసేటప్పుడు ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, మనము పవర్ షెల్ నుంచి చేస్తున్నాం, పవర్ షెల్ నుంచి చేయకూడదు. బై డిఫాల్ట్ పవర్ షెల్ వస్తుంది. పవర్ షెల్ వచ్చినప్పుడు మనం ఇలా చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. పవర్ షెల్ వచ్చినప్పుడు మనము దాన్ని CMDగా చేంజ్ చేసుకోవాలి. నేను క్లియర్గా చెప్తాను. బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా పవర్ షెల్ అనేది ఓపెన్ అవుతుంది ఎవరికైనా, అంటే నాకైతే అలా ఓపెన్ అవుతుంది, మీకు ఎలా ఓపెన్ అవుతుందో తెలియదు నాకు. ఇప్పుడు టర్మినల్ అనేది మళ్ళీ ఓపెన్ చేశాను. ఇక్కడ పవర్ షెల్ అనేది కదా, ఈ డౌన్ యారో క్లిక్ చేసి ఇక్కడ కమాండ్, ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వచ్చినాక ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఎన్విరాన్మెంట్ డెమో ENVలో ఉన్నా. మీరు ఎన్విరాన్మెంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది తెలుసు కదా. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అనేది పాత్ అనేది సెట్ చేసుకోవాలి. దానికి వచ్చేసి ఇక్కడికి మేము రూట్ ఫోల్డర్కి వచ్చి
మనము రైట్ క్లిక్ ఇచ్చి కాపీ రిలేటివ్ పాత్ క్లిక్ చేసి సిడి మనమైతే వచ్చేసాము. తర్వాత మనము పైథాన్ మేనేజ్.py స్టార్ట్ యాప్ డెమో యాప్ అనేది ఎంటర్ చేస్తే మనకైతే యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. నో మాడ్యూల్ నేమ్ డెమో యాప్. యా ఇక్కడ ఏం చేసామంటే నేను ఇంతకు ముందు settings.py ఫైల్లో ఈ ఎర్రర్ మీకైతే రాదు, నాకైతే వచ్చింది. ఎందుకంటే నేను ఇంతకు ముందు వీడియోలో ఇప్పుడు ఏం రాదు చూడండి. సేమ్ ఈ కమాండ్ అయితే ఇప్పుడు సిఎల్ ఇప్పుడు చూడండి, ఆ ఎర్రర్ నాకు స్పెసిఫిక్గా నేను ఏదో మిస్టేక్ చేశాను అందుకని వచ్చింది. మీకైతే అటువంటిది ఏం రాదు. ఇది సేమ్ ఈ కమాండ్ అయితే క్లిక్ చేసి మీకైతే ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది డెమో యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ డెమో యాప్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనకైతే ఈ డెమో యాప్లో ఏముంటుంది అంటే ఈ డెమో యాప్లో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఇక్కడ మామూలు ఎర్రర్స్ ఎందుకు వచ్చిందంటే నాకు పవర్ షెల్లో యూజ్ చేసినా కూడా ఎర్రర్స్ వస్తాయి. మీరు కమాండ్ ప్రాంప్ట్ అయితే యూజ్ చేయండి బెటర్. తర్వాత నాకు ఈ ఎర్రర్ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను ఎందుకు ఎర్రర్ వచ్చిందని. నాకు ఇప్పుడు మనకి ఈ డెమో ప్రాజెక్ట్లో ఇది వచ్చేసి ఫోల్డర్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు ఇందులో మనము ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో ఇక్కడ init.py, admin.py, app.py, models.py, test.py, use.py అని ఉన్నాయి కదా. ఇవి అయితే మనకి పైథాన్ ఫైల్స్ అనమాట. మనకి ఈ ఫైల్స్లో మనమైతే కోడ్ అనేది రాస్తే మనకి ప్రాజెక్ట్ అనేది అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చు. అప్లికేషన్స్ అన్ని అంటే ఇలాంటివి చాలా అప్లికేషన్స్ అన్ని తీసుకొని ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి ఒక్కొక్క ఫైల్ గురించి తెలుసుకుందాం. తర్వాత మనకి ఏ ఫైల్లో ఏది రాస్తే మనకి ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలా అనేది అయితే నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ init.py ఉంది కదా, ఈ init.py అంటే పైథాన్కి చెప్తుంది ఇది వచ్చేసి ప్యాకేజ్, ఇది ఒక ఫోల్డర్, ఈ ఫోల్డర్ వచ్చేసి ఒక ప్యాకేజ్ అని. మామూలుగా అప్లికేషన్ అనేది ఒక ప్యాకేజ్ అంటే మామూలుగా ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్లో సమ్ ప్రీడిఫైన్ కోడ్ ఉంటుంది, ఆ ప్రీడిఫైన్ కోడ్ అయితే యూస్ చేసుకుంటాము. అలానే ఈ యాప్ అనేది కూడా ఒక ప్యాకేజ్ కిందకి వస్తుంది. ఏమంటే ఆ ప్యాకేజ్ని మనము కస్టమైజ్ చేసుకుంటున్నాం. మామూలుగా ఈ డెమో యాప్ అనేది ఒక ప్యాకేజే కదా, దీంట్లో ఆల్రెడీ కోడ్ మొత్తం ఉంది. ఏమంటే మనం ఈ మోడల్స్ వ్యూస్ అనేది ఇవన్నీ యూజ్ చేసి మనం కస్టమైజ్ చేసుకుంటున్నాం. అంటే ఒక ఆల్రెడీ మొత్తము ఈ మోడల్స్ అనేది డేటా అంటే init.py అనేది ఒక ప్యాకేజ్ అనుకోండి, తర్వాత నేను చెప్తాను. ఇది వచ్చేసి ఒక ప్యాకేజ్. మనము దీంతో ఏమైతే వర్క్ అయితే ఏం చేయము. తర్వాత admin.py ఫైల్, ఈ admin.py ఫైల్ చెప్పే కంటే ముందు మనము models.py ఫైల్ గురించి చెప్తాం. ఈ models.py ఫైల్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను, డిజైన్ ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు ఈ models.py ఫైల్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్ టేబుల్స్ని డిఫైన్ చేస్తుంది. ఈ డేటాబేస్ టేబుల్ డిఫైన్ చేస్తుందంటే మనకి SQL క్వైరీస్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని మనము SQLలో రాయకుండా మనం పైథాన్లో అయితే రాసాం. పైథాన్లో రాసినది కోడ్ని మనకి ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అని ఉంటుంది. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ఏం చేస్తుందంటే మనకి ఈ మోడల్స్ని వచ్చేసి మనకి SQLలో కన్వర్ట్ చేస్తారు. SQLలో కన్వర్ట్ చేస్తే ఆ SQLs ఏం చేస్తాయి మనకి డేటాబేస్ని క్రియేట్ చేస్తాయి. ఆ మొత్తము మనకి అవసరం లేకుండా మనకి ఈ models.py ఫైల్ అనేది మొత్తం చూసుకుంటుంది డిజైన్ వాళ్ళు. ఇది వచ్చేసి టేబుల్ స్ట్రక్చర్స్ అన్ని ఇక్కడ మనము క్లాసెస్ క్రియేట్ చేసి అంటే పైథాన్ కోడ్ అనేది రాసాం. తర్వాత చెప్తాం దాని గురించి. ఈ models.py ఫైల్ అనేది డేటాబేస్ కోసం సంబంధించింది. తర్వాత ఈ models.py ఫైల్స్ అనేది ఇక్కడ కోడ్ రాసాం కదా, ఈ కోడ్ రాసిన తర్వాత ఇక్కడ admin.pyలో మనం అయితే రిజిస్టర్ అనేది చేస్తాం. రిజిస్టర్ యువర్ మోడల్స్ హియర్ అంట. ఇక్కడ app.site అని ఒక కమాండ్ ఉంటుంది. app.site.register ఇక్కడ ఆటో ఫిల్ వచ్చి చూడండి. ఇక్కడ ఇలా అని ఈ మోడల్స్ ప్లేస్లో మనం అయితే ఏ మోడల్ అయితే క్రియేట్ చేసాము ఆ మోడల్ని అయితే ఇక్కడ రిజిస్టర్ చేసాం. అది మనకి మోడల్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇలా అయితే రిజిస్టర్ చేశాను. ఇక్కడ admin.site అంటే మనము ఇక్కడ ఏం చేసామంటే మన మోడల్స్ అనేవి ఉంటాయి కదా, ఈ మోడల్స్ అనేవి అడ్మిన్ అనేది రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక ఆర్డర్ చేస్తాము, మనం ఎట్టైనా ఈకామర్స్ అప్లికేషన్స్లో ఆర్డర్ చేస్తాం. ఆ డేటా మొత్తం ఒక టేబుల్స్లో స్టోర్ అయ్యి లేదంటే NoSQL అయితే JSON ఫార్మాట్లో స్టోర్ అయ్యి మీకు అది ఆ డేటా మొత్తం ఎవరికి వెళ్తుంది, ఫైనల్గా ఒక అడ్మిన్కి వెళ్తుంది. ఆ అడ్మిన్ వచ్చేసి ఆర్డర్స్ అన్ని వెరిఫై చేసి ఏ ఆర్డర్ ఎక్కడికి ఉంది, ఏ అడ్రస్ ఉంది అవన్నీ వెరిఫై చేసి అవన్నీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత ప్రొడక్ట్ అనేది డెలివరీ అనేది జరుగుతుంది. అలానే మనం ఏమైతే మా మోడల్స్ రాసామో ఆ మోడల్స్ అన్ని admin.pyలో రిజిస్టర్ చేస్తాం. అడ్మిన్కి యాక్సెస్ ఇస్తాం. మనకి డిజాంగోలో బై డిఫాల్ట్ అడ్మిన్ ప్యానల్ కూడా ఉంటుంది. అది ఎలా అనేది అయితే మళ్ళీ మనం అయితే చెప్తాము. ఇప్పుడు admin.py ఫైల్ గురించి కూడా మనకు తెలిసింది, models.py గురించి తెలిసింది, admin.py ఫైల్ గురించి తెలిసింది. ఈ తర్వాత ఈ test.py ఫైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇది వచ్చేసి అప్లికేషన్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తాం. అప్లికేషన్ అనేది ఎలా టెస్ట్ అంటే అప్లికేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేయడం కోసం అయితే ఈ test.py ఫైల్ అనేది యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బిగినర్ లెవెల్లో అయితే ఇది అవసరం లేదు. తర్వాత ఈ మైగ్రేషన్స్ ఫోల్డర్ అంటే
ఇక్కడ నువ్వు మోడల్స్లో అయితే రాస్తావు, ఈ మోడల్స్ రాస్తావు కదా, ఈ మోడల్స్ రాసినప్పుడు నువ్వు మేక్ మైగ్రేషన్స్ అని ఒక కమాండ్ అనేది ఇస్తావు. అప్పుడు కమాండ్ ఇచ్చినప్పుడు ఈ మోడల్స్లో నువ్వు ఫస్ట్ వచ్చేసి నీకు యూజర్ నేమ్ అంటే ఫస్ట్ వచ్చేసి ఆర్డర్స్ తీసుకో, ఆర్డర్స్కి వచ్చేసి ఆర్డర్ ఐడి అంటే ప్రొడక్ట్ ఐడి, తర్వాత యూజర్ ఐడి, ఆర్డర్ ఐడి, తర్వాత ఏ ప్రొడక్ట్ నేము ఇవి ఉంటాయి కదా, అలా కొన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ అనేది నువ్వు చేంజ్ చేస్తావు. తర్వాత నీకు కొంచెం జిఎస్టీ అనే ఒక కాలం అనేది ఎక్స్ట్రా వచ్చింది అనుకో, ఆ జిఎస్టీ అనేది యాడ్ చేస్తావు. అలా నువ్వు టేబుల్స్ చేంజ్ చేసినప్పుడు ఆ చేంజ్ చేసిన వాటిని ఇక్కడ మైగ్రేషన్ ఫోల్డ్లో చేంజ్ చేస్తారు. ఇదంతా డేటాబేస్ రిలేటెడ్, మనకి మోడల్స్ గురించి చెప్పేటప్పుడు మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. తర్వాత వ్యూస్కి వచ్చేసాం. ఇప్పుడు ఎంవిటీ ఆర్కిటెక్చర్ మోడల్ గురించి తెలుసుకున్నాము. అంటే ఇప్పుడు మోడల్ అనేది డేటాబేస్ సంబంధించింది. వ్యూస్ గురించి చూసాం. ఈ వ్యూస్లో ఏం చేస్తామంటే అప్లికేషన్ లాజిక్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అప్లికేషన్ లాజిక్ మొత్తం అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా నువ్వు రిక్వెస్ట్ అనేది పంపిస్తావు, ఆ రిక్వెస్ట్ వచ్చేసి సర్వర్ నుంచి డేటాని తీసుకొని, ఆ రిక్వెస్ట్కి సర్వర్ నుంచి అంటే ఈ మోడల్స్ నుంచి డేటాని తీసుకొని అంటే వ్యూస్ అనేది ఉంటుంది కదా, వ్యూస్ అనేది వాడు ఏం పంపించాడు, యూజర్ అనేది ఏం యూఆర్ఎల్ ఎంటర్ చేశాడో ఆ యూఆర్ఎల్కి మనం ఏం చేయాలి, ఈ యూఆర్ఎల్ వచ్చినప్పుడు మనము ఏం రెస్పాన్స్ అనేది ఇవ్వాలి, ఆ రెస్పాన్స్కి మనకి ఏమైనా డేటాబేస్ అనేది అవసరం ఉందా, డేటాబేస్ అవసరం ఉంటే డేటాబేస్ దగ్గరికి వెళ్ళి అంటే మోడల్స్ ఫైల్తో ఇంటరాక్ట్ అయ్యి మోడల్స్ ఫైల్లో ఉండే డేటాని తీసుకొని ఆ వచ్చిన డేటాని ఆర్గనైజ్ చేసి అంటే ఫ్రంట్ ఎండ్లో బాగా కన్వర్ట్ చేసి ఫ్రంట్ ఎండ్కి పంపిస్తారు. ఆ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మనకి HTML CSS అవన్నీ యూస్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ అనేది మనకి బాగా డిస్ప్లే అంటే యూజర్కి యూఐ అనేది క్రియేట్ చేస్తారు, అంటే ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేస్తారు. అంటే ఈ వ్యూ అనేది అందుకైతే యూస్ అవుతాయి. వ్యూస్ వచ్చేసి రిక్వెస్ట్ రిసీవ్ చేసుకొని రెస్పాన్స్ అయితే రిటర్న్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే. తర్వాత ఇప్పుడు apps.py ఫైల్ అంటే ఇది వచ్చేసి మెటా డేటా ఉంటుంది అంతే. ఈ మెటా డేటా అనేది ఏమంటే మనకి యాప్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఓన్లీ అసలు ఈ యాప్ పేరు ఏం పేరు అని ఉంటుంది అంతే. యాప్ అనేది ఏంటి దాని గురించి ఉంటుంది అంతే. ఈ యాప్ కాన్ఫిగరేషన్ మెటా డేటా అనేది డిజాంగో యాప్ వచ్చేసి ఇది ఒక ఐడెంటిఫికేషన్లో ఐడెంటిఫై చేసి డిజాంగో యాప్ వచ్చేసి ఇప్పుడు ఈ డిజాంగో యాప్ అనేది ఉంది కదా, ఈ డిజాంగో యాప్ అనేది నేను కూడా ఉన్నాను అని మనకి డిజాంగో ప్రాజెక్ట్ అయితే చెప్తాను. డిజాంగో ప్రాజెక్ట్లో మేము కూడా ఉన్నాము అని అయితే ఈ ప్రాజెక్ట్ అనేది చెప్తాను. ఈ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు మనకి అర్థమవుతుంది డిజాంగోకి ఇక్కడ డెమో యాప్ అనేది ఉంది, ఆ డెమో యాప్ని కూడా మన ప్రాజెక్ట్లో యూస్ చేసుకున్నాము అని కాన్ఫిగరేషన్ ఫైల్. ఇప్పుడైతే మనము అన్ని గురించి తెలుసుకున్నాము. ఇంకా init.py ఫైల్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇది వచ్చేసి అంటే ఇప్పుడు ఇదంతా మనకి చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ ఏం అసలు కోడే లేదు చూడండి, దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ దేర్. test.py ఫైల్ ఏం లేదు, అసలు admin.py ఫైల్ లేదు, అసలు మనకి ఏ కోడ్ అయితే ఏం లేదు ఇక్కడ. కానీ ఇందులో సంథింగ్ ఏదో జరుగుతుంది. అందుకని మనం దీన్ని వచ్చేసి ప్యాకేజ్ అంటున్నాం. ఈ ప్యాకేజ్లో మొత్తం ఆల్రెడీ డిజాంగో ఇంపోర్ట్ టెస్ట్ క్లాస్ అంటే ఆల్రెడీ ప్రతి ఒక్క దాంట్లో చూడండి ఒక క్లాస్ మోడల్స్ క్లాస్ ఇంపోర్ట్ చేసాము, యాప్స్లో యాప్స్ క్లాస్ ఇంపోర్ట్ చేసాము. admin.py అడ్మిన్ అంటే మనకి ఆల్రెడీ కోడ్ అనేది అంతా డిఫైన్ చేసేస్తుంది. ఆ డిఫైన్ చేసిన దాంట్లో నువ్వు ఏమైనా చేంజ్ చేసుకో, నీకు ఏమైనా చేంజ్ కావాలంటే చేసుకుంటే నీకు అప్పుడు చేంజ్ చేసుకో అని చెప్తాను. అందుకని ఇది వచ్చేసి init_py అంటే ఇది ఒక ప్యాకేజ్ అని చెప్తాను. ఈ ప్యాకేజ్లో మనము ఈ admin.py ఫైల్లో రాసేది జస్ట్ మనం సింపుల్గా నీకు ఏం కావాలనుకుంటున్నావు అని రాసిన మొత్తం కోడ్ అనేది ఈ డిజాంగో కాంట్రిబ్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. ఆ ప్యాకేజ్లో అడ్మిన్ అనే క్లాస్ అనిలో మనం ఆల్రెడీ మొత్తం డిఫైన్ చేసి ఉంటాం. అదైతే అబ్స్ట్రాక్ట్ అయి ఉంటుంది, అది మనకి అవసరం లేదు. మనము ఈ డిజాంగో యాప్ని ఎలా యూస్ చేసుకోవాలనేది మనం నేర్చుకున్నాం. ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ స్టెప్ కంటే ముందు ఒక మెయిన్ స్టెప్ చెప్పాలి. ఇప్పుడు డెమో యాప్ అనేది క్రియేట్ చేసాము, దాని గురించి అండర్స్టాండ్ చేసుకున్నాం. నువ్వు ఎప్పుడైతే డెమో యాప్ క్రియేట్ చేసావో అప్పుడు డిజాంగో ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి నువ్వు డెమో ప్రాజెక్ట్ ఇది వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి settings.py ఫైల్లో నువ్వైతే ఏదైతే యాప్ క్రియేట్ చేసావో ఆ యాప్ని అయితే ఇక్కడ నువ్వైతే లిస్ట్ చేయాలి. మీకు ఇన్స్టాల్డ్ యాప్స్ చెప్పినప్పుడు అంటే ఇన్స్టాల్డ్ యాప్స్ గురించి settings.py ఫైల్లో చెప్పాను కదా, మనం ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేసామో ఆ యాప్స్ అనేవి ఇక్కడ లిస్ట్ చేయాలి అని మీరు ఇంతకుముందు వీడియోలో చూసినా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. లేకపోయినా కూడా మనం ఎప్పుడైతే యాప్ క్రియేట్ చేసామో ఆ యాప్ని వచ్చేసి మనం ఇక్కడ ప్లేస్ చేస్తేనే మనకి డిజాంగో ప్రాజెక్ట్ అనేది నువ్వు యాప్ క్రియేట్ చేసావు అని అయితే అర్థమవుతుంది. లేదంటే మనకి ఆ యాప్ని కన్సిడర్ చేయదు. ఇప్పుడైతే ఈ ఓవరాల్గా మనకి డిజాంగో యాప్ అంటే ఏంటంటే డిజాంగో యాప్ అనేది ఫంక్షనాలిటీని డివైడ్ చేస్తుంది డిఫరెంట్ యాప్స్గా. మనకి వచ్చేసి ఈ యాప్లో వచ్చేసి మోడల్స్ అనేవి ఉంటాయి. మోడల్స్ అనేవి డేటాబేస్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాయి. మళ్ళీ వ్యూస్ ఉంటాయి, ఆ వ్యూస్ అనేది లాజిక్ని హ్యాండిల్ చేస్తాయి. అడ్మిన్ ఫైల్ అనేది ఉంటుంది, ఆ అడ్మిన్ ఫైల్ అనేది అడ్మిన్ ప్యానల్ ఇంటిగ్రేషన్ కోసం యూస్ చేస్తారు. అంటే అడ్మిన్ ప్యానల్ ఇంటిగ్రేషన్ చెప్పాను కదా ఆల్రెడీ. మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ ఉంటుంది కదా, మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ వచ్చేసి మనకి ఆ డేటాబేస్ చేంజెస్ని ట్రాక్ చేయడానికి అయితే యూస్ చేస్తాం. ఇదైతే మనకి టోటల్గా మనకి డిజాంగో ప్రాజెక్ట్ అంటే ఏంటి, డిజాంగో ప్రాజెక్ట్లో యాప్ అంటే ఏంటి, యాప్ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాము. ఈచ్ ఫైల్ గురించి మనము కొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ ఆ ఫైల్స్ని ఎలా యూస్ చేస్తే మనకి యాప్ అనేది క్రియేట్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుంటాము.